రామ్ గోపాల్ వర్మ గారు అంటేనే స్త్రీలతో అతి దగ్గరగా ఉండే మనిషి. ఆయన పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక పోస్ట్ ఆడవాళ్ళ మీద పెడతా ఉంటారు. ఓ చేపెడతారు, ఒక కాలు పెడతారు, దానికి ఎంత స్టోరీ రాస్తారు, ఎవ్వరు ఊహించని విధంగా. అయితే రామ్ గోపాల్ వర్మ గారిని చాలా సందర్భాల్లో మీకు ఎవరంటే ఇష్టం, మీరు ఎవరన్నా ప్రేమించారా అంటే నిర్మోహమాటంగా శ్రీదేవి గారు అని చెప్పేవారు. శ్రీదేవి గారు ఉన్నప్పుడు కూడా లవ్ చేశాను అని చెప్పేవారు, అందరూ నవ్వుకునేవారు అనుకోండి. అయితే ఇప్పుడు ఒక పోస్ట్ వైరల్ అవుతుందండి. ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ జయసుధ గారితో లవ్ లో ఉన్నారు అని. అది ఎలా అంటే మనం పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు, అంటే అభిమానించే వాళ్ళని కూడా మనం ప్రేమిస్తున్నాం అనే చెప్తాం, దాని అర్థం వేరేలా కాదు. సో ఇదేంటి అని అవును ముఖం మీద చెప్పాడు కదా, నీ ప్రేమిస్తున్నానని ముఖం మీద చెప్పాడు. ఈవెన్ శ్రీదేవిని కూడా ఆవిడ ముఖం మీద చెప్పాడు. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న బోని కపూర్నేమో కత్తి పట్టుకెళ్ళి చంపేస్తాను అని చెప్పాడు. ఇలాగ ఆయన చెప్పాడు, చెప్పిన దాంట్లో గొప్పతనం ఉంది కదా. ఇప్పుడు జయసుధని ప్రేమిస్తున్నాను, ఎందుకు వచ్చింది జయసుధకి ఏదో ఒక కొత్త రకంగా పెళ్లి చేసుకోబోతుంది అనేటువంటి వార్తలు వచ్చాయి కనుక అదే చేసి ఆ జయసుధ కొత్తగా పెళ్లి చేసుకోవడం నేను ఆల్రెడీ ప్రేమిస్తున్నాను కదా అని అన్నాడు. ఆయన సరదాగా అంటాడు, సీరియస్గా అంటాడు, కానీ ఆయన తాలూకు నేచర్ చాలా గొప్ప నేచర్ అమ్మ. ఆయన ఇంట్లో వచ్చారు కదా, ఆయన తాలూకు మనసు మనకు అర్థం కాదు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టుగా ఉంటుంది, కానీ ఆయన మాటల్లో ఆంతర్యం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆయనకు ఉంది. జయసుధ గారు ఆయన లవ్ యూ అంటాడు, ఏం చేస్తారు? ఫాట్పని కొట్టాలి, కొట్టదు. ఎందుకంటే సరే ఆయన లవ్ యూ అంటే మనం ఏం చేస్తాం, నీ లవ్ చేయటం లేదు కదా అని సరిపెట్టుకుంటుంది అన్నమాట. బట్ డెఫినెట్గా ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ అంటే ప్రేమ పెరిగిన కాలేజీ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. అదే నేను ఆలోచిస్తాను. నేను కాలేజ్ అమ్మాయిలమ్మా, ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకని రామ్మ చెప్తే 20 మంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు, కాలేజీ అమ్మాయిలు అంటే రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారన్నమాట. ఒక్కొక్కరు వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎలాగ ఉన్నాయంటే నేను మిమ్మల్ని హక్కు చేయాలి, చేయొచ్చా, ఓకే ఐఎమ్ రైట్, అవి పూచి హక్ చేసుకోవడం. ఇప్పుడు తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారా, ఆ మాట మాత్రం అడగవద్దు, నువ్వు నన్ను ప్రేమించు, ఓకే అయిపోయింది కదా. తర్వాత ఏమో మళ్ళీ నేను ప్రేమిస్తాననే విషయం బాండింగ్ వద్దు, బాండింగ్ ఈ క్షణంతో అయిపోవాలి అని ఇలాంటి మాటలు. తర్వాత మీరు ముద్దు పెట్టుకుంటే పెదవులు ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా అవయవాలు ఉన్నాయి కదా, మీరు కాలు బటన్ వేలు కాలు చీకేస్తారు ఏంటంటే నువ్వు తెలియదు నీకు, అవి నెగ్లెక్టెడ్ పార్ట్స్ అట అవి. వాటిని ఏమైనా మనల్ని మోసుకుంటూ వెళ్తాయి కదా పాదాలు, దాన్ని ఏమైనా మనం గౌరవిస్తున్నామా? పైగా పాదం అంటే మనం అంటరాంతిలా చూస్తాం, నీళ్లు పోసుకొని కడుక్కొని వెళ్తాం ఇంట్లోకి, కానీ ఆ పాదాల్లో ఉన్న రుచి ఎవరికి తెలుసు అని ఇలాగా కొత్త విషయాలన్నీ కనుగొంటారు. ఇట్లాంటి మాట్లాడుతూ మొత్తానికి జనంలో మాత్రం పిచ్చెక్కించేశాడు. ఇప్పుడు అదే ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడాను ఒకసారి డైరెక్ట్గా అడుగుతాడు ఇంటర్వ్యూకి, ఎస్ లెట్ us హ్యావ్ సమ్ ఫన్ అంటే నో అంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఎందుకు వచ్చాను దానికి, నా సంగతి తెలుసు కదా, వాడ్కా ఫస్ట్ వాడాలి, రెండవది ఇంటర్వ్యూ చేసినప్పుడు మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ చేయాలి, అంతేగాని హాఫ్ హార్టెడ్గా ఇంటర్వ్యూ చేయొద్దు పో అంటాడనమాట. ఇట్లాంటి నేచర్ ఉంది కనుకనే మన ఎవరు జయసుధ గారిని ప్రేమించానని అంత గట్టిగా చెప్పగలిగాడు. అది అండ్ ఇంకొకటి దాన్ని ఎవరు అంత పెద్ద తప్పుగా కూడా ఎవరు తీసుకోలేదు. జనరల్ గా ఇప్పుడు జయసుధ గారిని అనాల్సిన మాట కాదు, ఎందుకంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆమె, అంటే ఆమె భర్త కూడా మొన్న ఇటీవల చనిపోయారు, మనకు తెలిసిన విషయమే. సో అలా అంటున్న వ్యక్తుల్ని మనం అంత ఫాస్ట్ గా అనేలేము కొన్ని మాటలు. బట్ రామ్ గోపాల్ వర్మ గారికి చెల్లిద్దేమో ఇలాంటి మాటలన్నీ వాడు ఎంతమంది లవ్లు ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, లాస్ట్ చివరికి ఆయన తాలూకు కక్కుర్చి ఎంతవరకంటే ప్రపంచం అంతా చచ్చిపోయి
వాడు ఒకడు మిగిలినట్టయితే ఉన్న ఆడవాళ్ళందరూ ఆయన సొంతం కావాలంట. చచ్చిపోడు మనిషి, ఒక్కొక్కడు రెక్క కాలు వేలు చీరేస్తే ఏముంటాడు ఒకడు ఉంటే. కానీ ఆయన తాలూకు ఆ థాట్ మాట ప్రపంచం అంతా పోయి అక్కడ ఒకటే మిగిలితే ఉంది. ఒక్క క్షణంలో ఆడవాళ్ళు చంపేస్తారన్నమాట, మరి తిరుగు లేకుండా. అది ఆలోచించాడు లేదో కానీ మొత్తానికి గొప్ప. మీకు ఈ సీన్ మాట్లాడినప్పుడు ఒక సినిమా గుర్తుకు రావాలి. చెప్పండి ఏం సినిమాయో? రామారావు గారి సినిమా చెప్పండి. ఇదమ్మా ఈ రామ్ గోపాల్ వర్మ గారు ఈ మాట మాట్లాడినప్పుడు మీకు సినిమా గుర్తుకు రావాలి. మీరు చెప్పండి. రామారావు గారిది జగదేక వీరుని కథ అని ఒక సినిమా ఉంటది. తండ్రి ఏమనుకుంటాడు, రాజు గారు ఇదంతా పరిపాలించాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, వీళ్ళందరినీ నా కొడుకు బాగా పరిపాలించాలి అని అనుకుని టైంలో పిలిస్తే ఆయన రాజరికం గురించి ప్రజల గురించి మానేసి ఇంత వెన్నెల్లో అంత వెన్నెల్లో అంటూ కవిత్వం చెప్పి 5 భార్యలు కావాలి నాకు అనేసి అప్పుడు వెంటనే కోపం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రాజు కొడుకువి, ప్రజల కోసం మాట్లాడడం మానేసి నువ్వు రాణుల కోసము పెళ్లి కోసం మాట్లాడుతున్నావు అని అంటే, నేను పెళ్లి చేసుకుని వస్తాను చెప్పి ఆయన వచ్చేస్తాడు. గుర్తుందా నీకు? ఆ టైంలో అంటే జనాలకు అర్థం కాదు, ఏంటి ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయా, పిచ్చి ఆలోచనలు అని. రైట్, అవునవును, అదే కరెక్టే. అప్పుడు ఎన్టీ రామారావు జగదేవుని కదా సినిమాలో అది ఇంద్రకన్య వచ్చి ఏదో చేసినట్టు, నాగకన్య డ్యాన్స్ చేస్తున్నట్టు, వరుణకన్య విసురుతున్నట్టు, ఇంకెవరో కాలు పడుతున్నట్టు, ఈ 4 కన్యలు కూడా తన సొంతమైనట్టు ఇలాగా చెబుతాడనమాట. పిచ్చోడా రాజ్యాన్ని పరిపాలిస్తానని కలగనగానే ఈ అమ్మాయిలు వచ్చినట్టు కలగంట పెట్టండి కోపగించుకొని తరివేస్తాడు. అప్పుడు 4 సాధించుకొస్తాడు. ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే, అలా కోరుకున్నది ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆ ఇంద్రకన్య వీళ్ళందరూ లవ్ చేశారు. అదే రామ్ గోపాల్ నరికేస్తారు పట్టుకొని. అందువల్ల చాలా సిల్లీగా ఉంటాయి అన్నీ. కానీ బట్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆఫ్ దాన్ని ఏమంటారు, మానసిక వ్యభిచారం ఉండదు ఆయనకి. లవ్ చేస్తే ఎస్ ఐ లవ్ యూ అని చెప్తాడు, తప్పే ఉంది. ఆవిడకి ఇష్టం ఉంటే ఎస్ ఐ టూ అంటుంది, లేకపోతే మానేస్తుంది, ఓరు పిచ్చోడా పోరా అంటుంది, అలా అన్నమాట. బట్ ఎనీవే మొదటి నుంచి ఐ లవ్ యూ అంటున్నాడు జయసుధని. ఇప్పుడు ఐ లవ్ యూ అంటే వచ్చిన తప్పేం లేదు, లెట్ హిమ్ ఎంజాయ్. ఆయన కదా అనుకుంటున్నాడు, ఈవిడ తిరిగి అంటం లేదు కదా ఐ టూ లవ్ యూ అని. పబ్లిక్ గా కొన్ని విషయాలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా, దట్టు జయసుధ గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్. కరెక్ట్, జయసుధ కూడా ఒకప్పుడు చాలా ఫ్రీగా ఉండేదమ్మా, చాలా ఫ్రీగా ఉండేది. తర్వాత ఒక విధంగా జయసుధ మంచి ఒక ఫాస్ట్ అమ్మాయి, మోడస్టీగా ఉన్న అమ్మాయి అన్నమాట. అందువల్ల డెఫినెట్గా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ, దాన్ని వ్యతిరేకంగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల అయితే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లెట్ దెమ్ ఎంజాయ్. అది రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.